రాహుల్ గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలు గతంలో రేవంత్ రెడ్డి అనేకసార్లు చేశారని కేటీఆర్ అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం చెప్తున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ముంటే రేవంత్ రెడ్డిపై ప్రతాపం చూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. 6 గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూనే ఉంటామని మరోసారి వెల్లడించారు. రైతులకు ఎప్పుడు న్యాయం చేస్తావు? యూరియా బస్తా కూడా ఇస్తలేవు. రైతు బంధు ఇస్తా అంటివి కదా 15,000. ఏం సంగతయా అంటే నీ పేగులు వీకి మెడలేసుకుంటా అంటు. అందుకే నేను అంటున్నా, ఎసొంటోళ్లకు పని అప్పచెప్పాలనో గసొంటోళ్ళకి అప్పచెప్పాలి. మీరు హైదరాబాద్ వాళ్ళు కరెక్ట్గానే అప్పచెప్పిండ్రు. మీరు కేసీఆర్ని నమ్మిండ్రు, మళ్ళా గులాబీ జెండాను ఎగరాలని చెప్పి మీరు కరెక్ట్గానే ఓటేసిండ్రు. కానీ ఇవాళ ఎమ్మెల్యే పోయి దొంగలలో కలిసిపోయిండు. అందుకే మీతో ప్రార్థన ఒకటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ పెడతారట తొందరలో. మనందరం ఒకటే డిసైడ్ చేసుకోవాలి. ఏ కేసీఆర్ నాయకత్వంలోనైతే హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నామో, ఏ కేసీఆర్ గారి నాయకత్వంలోనైతే రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 చేసుకున్నామో, మళ్ళీ అదే కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందాం.